హాయ్ హలో. కొన్ని పేర్లు మనకి పురుషుల్ని ఏమంటామో తెలుసు గానీ, స్త్రీలని ఏమనాలో మనకి తెలియదు. ఇక్కడ చూడండి, యాక్టర్ అంటే నటుడు, యాక్ట్రస్ అంటే నటి, ప్రిన్స్ అంటే యువరాజు, ప్రిన్సెస్ అంటే యువరాణి, లయన్ అంటే సింహం. కానీ ఆడ సింహాన్ని మనం ఏమంటాం? అలాగే గాడ్ అంటే దేవుడు, కానీ స్త్రీ దేవతని మనం ఇంగ్లీష్లో ఏమనాలి? అలాగే హెయిర్ అంటే వారసుడు, వారసురాన్ని మన ఇంగ్లీష్లో ఏమనాలి? ఇవి జనరల్గా మనకి కామన్గా ఉండే డౌట్స్. అలాగే బ్యాచిలర్, పెళ్లి కాని వాడిని బ్యాచిలర్ అంటారు. మరి పెళ్లి కాని ఆమెని ఏమని అంటారు ఇంగ్లీష్లో? అలాగే కండక్టర్ అంటే మార్గదర్శి. సో ఆడ మార్గదర్శిని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? పోయెట్ అంటే కవి, కానీ ఆడ కవిని మనం ఇంగ్లీష్లో ఏమని అంటాం? అలాగే సన్, మూన్, ఎర్త్. సో వీటిని ఏ లింగంలో చెప్పాలి అంటే, సన్ అంటే సూర్యుడు, మూన్ అంటే కొన్నిసార్లు మనం చందమామ అంటాం, చంద్రుడు అంటాం. సో అక్కడ మనం స్త్రీతో పోల్చాలా, పురుషునితో పోల్చాలా, ఇవన్నింటికి నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది ఇస్తాను. కానీ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జెండర్. జెండర్ అంటే మీకు తెలుసు, లింగం. సో జనరల్గా జెండర్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్, న్యూటర్ జెండర్. 4 రకాలుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 4 రకాల జెండర్స్ అనేవి ఉంటాయి. సో మొట్టమొదటి తెలుసుకుందాం. మస్కులైన్ అంటే అందరికీ తెలుసు. మస్కులైన్ జెండర్ అంటే రిఫర్స్ టు మేల్ బీయింగ్స్, అంటే ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళని మనం మస్కులైన్ జెండర్స్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్స్ చూస్తే బాయ్, హస్బెండ్, హీ, మ్యాన్, కింగ్, ఫాదర్, లయన్. వీటన్నింటిని మనం మస్కులైన్ జెండర్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ అదేవిధంగా ఫెమినైన్ జెండర్ అంటే రిఫర్స్ టు ఫీమేల్ బీయింగ్స్, అంటే ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళని మనం ఫెమినైన్ జెండర్ అని చెప్పేసి అంటాం. స్త్రీలు పర్టికులర్గా చూడండి, గర్ల్, వైఫ్, కౌ, షీ, విమెన్, క్వీన్, మదర్, వీళ్ళందరినీ మనం ఫెమినైన్ జెండర్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ రెండు అందరికీ తెలుసు. సో ఈ రెండు కాకుండా మిగిలిన రెండేంటో ఇప్పుడు చూద్దాం. న్యూటర్ జెండర్ అంటే రిఫర్స్ టు ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ వితౌట్ లైఫ్. వాటికి ఏంటంటే జీవం అనేది ఉండదు, లైఫ్ అనేది ఉండదు. బట్ ఇవి ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్, ఏవైనా వస్తువులు కానీ సంథింగ్, వాటిని మనం న్యూటర్ జెండర్ కింద చెప్తాం. అంటే మధ్యస్థం మాట, తటస్థం. సో వీటికి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే పెన్, చైర్, సిల్వర్, ట్రూత్, లెంత్, బ్యూటీ, క్రౌడ్, టేబుల్, బుక్, ట్రీ, కార్. సో వీటన్నిటిని న్యూటర్ జెండర్ అని చెప్పేసి అంటమాట, అంటే మధ్యస్థం అన్నమాట. లాస్ట్ వన్ వచ్చేసి కామన్ జెండర్, రిఫర్స్ టు నౌన్స్ దట్ కెన్ బి ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఇది మీకు పేరులోనే తెలుస్తుంది. కామన్ జెండర్ అంటే అక్కడ మేల్ అయినా కావచ్చు లేదా ఫీమేల్ అయినా కావచ్చు. మనం పర్టికులర్గా చెప్పలేం అతను మేల్, తను ఫీమేల్ అని చెప్పేసి. సో ఇద్దరిని ఒకే రకంగా మనం కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. టీచర్, మనం లేడీని టీచర్ అని అంటాం, జెంట్ని కూడా టీచర్ అనే అంటాం. డాక్టర్, మేల్ అయినా డాక్టర్ అని అంటాం, ఫీమేల్ అయినా సరే డాక్టర్ అనే అని చెప్పేసి అంటాం. స్టూడెంట్, పేరెంట్, ఫ్రెండ్, ఎయిదర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, ఎవరినైనా సరే మనం ఏమంటాం? ఫ్రెండ్ అని చెప్పేసి అంటాం. సో అందుకే వీటిని కామన్ జెండర్స్ అని చెప్పేసి అంటారు. సో అలాగే చైల్డ్, ఎంప్లాయీ, బాస్. సో వీటన్నిటిని మనం ఏమంటాం అంటే కామన్ జెండర్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఫైనల్గా మన యొక్క కామన్ డౌట్స్ అనేది చూద్దాం. మస్కులైన్ జెండర్ అండ్ ఫెమినైన్ జెండర్. సో ఆథర్ అంటే రచయిత, ఆథరస్ అంటే రచయిత్రి. సో హెయిర్ అంటే వారసుడు, హెయిరస్ అంటే వారసురాలు. లయన్ని, మేల్ లయన్ని ఏమంటాం అంటే సింహం అని చెప్పేసి అంటాం. సో ఫీమేల్ సింహాన్ని ఏమనాలంటే లైనస్ అని చెప్పేసి అంటారు. సో అలాగే మేనేజర్ అంటే యజమాని, మేనేజరస్ అంటే యజమానిరాలు. సో లేడీని ఎప్పుడైనా సరే ఈ విధంగా మనం అంటుంటాం. మేయర్ అంటే నగర పాలకుడు, మేయరస్ అంటే నగర పాలకురాలు. సో లేడీని మనం మేయర్ అని చెప్పేసి అనకూడదు. అఫ్కోర్స్ ఇవన్నీ మనకి జనరల్గా మనం ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉండేవే, బట్ మనకు తెలియవు. సో అలాగే పోయెట్ అంటే కవి, పోయిటెస్ అంటే తను కవయిత్రి అని చెప్పేసి. సో ప్రీస్ట్ అంటే పూజారి. సో ఆడ పూజారి అయితే మనం ఏమనాలంటే ప్రీస్టెస్ అంటే ఆడ పూజారి. సో ఫౌండర్ అంటే వ్యవస్థాపకుడు, ఫౌండ్రస్ అంటే వ్యవస్థాపకురాలు. కండక్టర్ అంటే మార్గదర్శి, కండక్ట్రస్ అంటే మార్గదర్శకురాలు. యాక్టర్ అంటే నటుడు, యాక్ట్రస్ అంటే నటి. టైగర్ అంటే పులి,
టైగ్రస్ అంటే ఆడపులిని మనం టైగ్రస్ అని చెప్పేసి అంటాం. ఇన్స్ట్రక్టర్ అంటే శిక్షకుడు, ఇన్స్ట్రక్ట్రస్ అంటే శిక్షకురాలు, వెయిటర్ అంటే సేవకుడు, వెయిట్రస్ అంటే సేవకురాలు, హీరో అంటే ఒక నటుడు, హీరోయిన్ అంటే నటి. సో డ్యూక్ అంటే సేనాధిపతి, డచెస్ అంటే సేనాధిపతిరాలు. సో కింగ్ లేదా క్వీన్ అని చెప్పేసి కూడా వీళ్ళని కన్సిడర్ చేస్తుంటారు. సో అలాగే విడోవర్, సో ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళ వైఫ్ చనిపోయి ఉంటారో వాళ్ళని మనం ఏమనాలంటే విడోవర్ అంటాం. వితంతువు అని చెప్పేసి అంటాం కదా. సో విడో అంటే వితంతిక, లేడీస్ని మనం విడో అంటాం. జెంట్స్ని అయితే మనం విడోవర్ అని చెప్పేసి అంటాం. సో అలాగే పికాక్ అంటే మగ నెమలిని ఎప్పుడైనా సరే పికాక్ అంటారు, ఆడ నెమలిని పీ హెన్ అని చెప్పేసి అంటారు. సో కాక్ స్పారో అంటే మగ పిచ్చుగుని ఎప్పుడైనా సరే కాక్ స్పారో అంటారు, ఆడ పిచ్చుగుని హెన్ స్పారో అని చెప్పేసి అంటారు. సో ఇవి మనం ఆడ నెమలినైనా మగ నెమలినైనా మనం పికాక్ అని అంటుంటాం. అఫ్కోర్స్ అంత పర్టికులర్గా మనం వాడక్కర్లొద్దు, బట్ మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. మిల్క్ మ్యాన్ అంటే పాలమ్మేవాడు, మిల్క్ మేడ్ అంటే పాలమ్మేవాళ్ళు, లేడీస్ని కూడా దాంట్లో మనం కన్సిడర్ చేయొచ్చు. బ్యాచులర్ అంటే పెళ్ళి కానివాడు. సో ఆడవాళ్ళని బ్యాచులర్ అని చెప్పేసి ఎలా అంటామంటే స్పిన్స్టర్ అని చెప్పేసి అంటాం. సో పెళ్ళి కాని ఆడవాళ్ళని స్పిన్స్టర్ అని చెప్పేసి అంటాం. మనం జనరల్గా సింగిల్ ఉమెన్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కామన్గా. సో యాక్చువల్గా అయితే స్పిన్స్టర్ అని చెప్పేసి అంటారు. సో చైర్మన్ అంటే అధ్యక్షుడు, చైర్ ఉమెన్ అంటే అధ్యక్షురాలు, ప్రిన్స్ అంటే యువరాజు, ప్రిన్సెస్ అంటే యువరాణి. ఇది అందరికీ తెలుసు. సో లాస్ట్ చూద్దాం, సన్, మూన్, అర్త్. సో జనరల్గా సన్నని ఏమంటాం అంటే మనం మస్కిలైన్ అంటాం, సూర్యుడు అంటాం కదా. సో మగవాళ్ళతో మనం సన్నని పోల్చుతాం కాబట్టి సన్నని మస్కిలైన్ అని చెప్పేసి అంటారు. మూన్ని మనం ఫిమినైన్తో పోల్చుతాం, ఎందుకంటే ఆడవాళ్ళతో మనం మూన్ని పోల్చుతాం కనుక ఫిమినైన్ అని చెప్పేసి అంటాం. సో అలాగే అర్త్ను కూడా మనం ఏమంటాం అంటే భూమిని కూడా మనం ఫెమినైన్ అని చెప్పేసి అంటాం, ఎందుకంటే భూదేవత అని చెప్పేసి అంటాం కాబట్టి భూమిని కూడా మనం ఫెమినైన్ తోటే పోల్చుతాం. బట్ సైంటిఫికల్గా చెప్పాలంటే ఇవన్నీ న్యూటర్ జెండర్ అంటే తటస్థం, వీటికి ఎటువంటి లైఫ్ అనేది లేదు కాబట్టి సైంటిఫికల్గా. బట్ మన లిటరేచర్లో అండ్ ఆల్సో మన మిథాలజీలో చూసుకుంటే అంటే మన యొక్క కవులు రాస్తుంటారు కదా వ్యాసాలలో కానీ మన యొక్క గ్రంథాలలో కానీ వీటికి మనం పేర్లు అనేది పెట్టుకున్నాం, స్త్రీ అని పురుషులు అని చెప్పేసి. బట్ సైంటిఫికల్గా అయితే ఇవి న్యూటర్ జెండర్ కింద వస్తాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీ డౌట్స్కి ఆన్సర్ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.